1974లో రాజమండ్రిలో జరిగిన సాయి సంస్థల 6వ జాతీయ సమావేశ విశేషాలు. ఓం శ్రీ సాయిరామ్. సాయి ప్రేమలోని హాయి తలుచుకుంటేనే ఎంతో హాయిగా ఉంది. మదిలో ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఆ జ్ఞాపకాల్లో భాగంగా స్వామివారి ప్రేమను సంస్థాగతంగా వేల మంది భక్తులు ఒక్కచోట చేరి ఆస్వాదించిన ఘట్టం, ఆ ఘట్టానికి వేదికగా నిలిచిన మా తూర్పుగోదావరి జిల్లాలో 1974 సంవత్సరంలో జరిగిన రాజమహేంద్రవరంలోని అఖిల భారత 6వ సమ్మేళనాలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి తూర్పుగోదావరి జిల్లా భక్తులపై ఉన్న ప్రేమతో మా జిల్లాకి అనేక పర్యాయాలు విచ్చేసి మా జిల్లాని పావనం చేశారు. 1974 సంవత్సరం తూర్పుగోదావరి జిల్లా సత్యసాయి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడిన సంవత్సరం అది. ఆ సంవత్సర ప్రారంభంలోని జనవరి 1, 2, 3 తేదీల్లో స్వామివారు ఈ అఖిల భారత 6వ సమ్మేళనాన్ని చేయాలని సంకల్పించారు. స్వామివారు ఎప్పుడైతే ఈ అఖిల భారత సమావేశాలు రాజమండ్రిలో చేయాలని సంకల్పించారో, నిజానికి 1973 స్వామివారి పుట్టు పండుగ తర్వాత జాతీయ కార్యవర్గమైన కల్నల్ జోగారావు గారు, ఇందులాల్ షా గారు మళ్ళీ వారితో స్వామి ఈ 6వ అఖిల భారత సమావేశాలు రాజమండ్రి పట్టణంలో చేయమని స్వామి ఆదేశించారు. అయితే నిజానికి మహానగరాల్లో చేసే ఇటువంటి అఖిల భారత సమావేశాలు ఇరుకైన సందులుండే పట్టణాల్లో ఏ విధంగా కుదురుతుంది, వసతులన్నీ ఏర్పాట్లన్నీ సరిగా జరుగుతాయని చెప్పి అప్పట్లో డాక్టర్ సూరి భగవంతం గారు ఈ కార్యవర్గం అంతా స్వామి దగ్గర సందేహం వ్యక్తం చేశారట. అయితే స్వామి చెప్పారు, ఏర్పాట్లు అన్నిటి గురించి మీకు నేను చూసుకుంటాను, మీరు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులకి ఈ విషయం అందజేసి ఆ జిల్లా కార్యవర్గానికి తెలియచేయండి, అది మాత్రం చాలు, మిగిలిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటానని స్వామి అభయం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ జాతీయ కార్యవర్గం తూర్పుగోదావరి జిల్లా మూలస్తంభాలను పిలిచే దండమూడి రామారావు గారు జిల్లా అధ్యక్షులు, డాక్టర్ గోటేటి సరస్వతి గారు, జీవీఎల్ కృష్ణమూర్తి గారు, నిడమతి సత్యం గారు, ఈ నలుగురికి స్వామి అందజేసిన ఈ సంకల్పాన్ని రాజమండ్రిలో స్వామి అఖిల భారత సమావేశాలు ఏర్పాటు చేస్తారన్న విషయాన్ని తెలియజేశారు. అయితే ఈ విషయం విన్న వెంటనే ఈ మహద్భాగ్యానికి నోచుకున్నందుకు, అందులోనూ సాయి ప్రేమలో హాయి బాగా తూర్పుగోదావరి జిల్లా వారికి బాగా పరిచయం, స్వామి వారి పట్టణాన్ని కేంద్రంగా ఎంచుకున్నందుకు చాలా ఆనందంగా స్వీకరించి వెంటనే వారు దీనికి అంగీకరించి జయప్రదంగా ఈ సభ కొనసాగించాలి అని గట్టి దీక్షలో వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గం కలిసి దీన్ని రాజమండ్రిలో ధవళేశ్వరం దగ్గర ఉండే బుల్లయ్య గారు, తన్నీరు బుల్లయ్య గారు అంటారు, వారికి 27 ఎకరాల విశాల ప్రాంగణం ఉంది. దాన్ని నవభారత్ గురుకులం అనేవారు. అదే ఇప్పుడు ప్రస్తుతం శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సత్యసాయి గురుకులం. ఆ గురుకులం ప్రాంగణాన్ని ఈ సభ అఖిల భారత సమావేశాలకు వేదికగా ఎంచుకుని, అలాగే స్వామి విడిదికి రాజమండ్రిలో గాంధీపురం అనే ఒక ప్రాంతాన్ని, అలాగే సత్యసాయి నిలయం అని సమితి కూడా ఉంది, ఈ మూడింటిని కేంద్రాలుగా ఎంచుకోవడం అయితే జరిగింది. చాలా జయప్రదంగా కార్యక్రమాలు మొదలయ్యాయి. చకచక యువకులందరూ కూడా నడుం బిగించి ఈ కార్యక్రమాన్ని కార్యోన్ముఖులు అవ్వడం కూడా జరిగింది. ఈ వేదిక ఏర్పాట్లు మొదలైన వెంటనే తూర్పుగోదావరి జిల్లాలోని నలుమూలల నుంచి అనేక మంది యువకులు, మహిళలు కొన్ని వారాల ముందుగానే స్వామి వారు ప్రసంగించే నవభారత్ గురుకుల ప్రాంగణానికి చేరుకుని ఆ ప్రాంగణాన్ని అంతా చక్కగా కలిసిమెలిసి చదును చేసి కళ్ళాపి జల్లి, ముగ్గులు వేసి, రంగవల్లులు దిద్ది, చలువు పందిళ్ళు వేసి, మామిడి తోరణాలు కట్టి, బంతి పూలలతో అలంకరించి ఎంతో చక్కగా, ఎంతో కనులు విందుగా ఆ ప్రాంగణాన్ని అంతా ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా దేశం నలుమూలల నుండి వచ్చే భక్తుల కోసం ఆ కాలంలోనే చన్నీళ్ళు, వేడినీళ్ళు ఉన్న కుళాయిలు ఏర్పాటు చేయడం, ఆ అతిథులకు
ఆ, ఇచ్చే విశ్రాంతి భవనాల కోసం ప్రత్యేకమైన షెడ్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక ఆతిథ్యం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలకి అన్నపూర్ణ వంటిది. అటువంటి జిల్లాల్లో ఈ కార్యక్రమానికి మహిళలు పెద్దలు అందరూ కలిసి పెద్ద పెద్ద భోజనశాలను వంటశాలను ఏర్పాటు చేసుకోవడం, జిల్లాలోని భక్తులందరూ తమకు తోచిన విధంగా బస్తాలు బస్తాలుగా కాయగూరలను, పప్పులను, దినుసులను, పాలు, నెయ్యి, పెరుగు ఒక్కటేంటి మొత్తం ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ధాన్యాగారాన్ని అంతా సమృద్ధిగా నింపుకున్నారు. ఈ విధంగా అక్కడ ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లను చక్కగా అందరూ కలిసిమెలిసి స్వామివారి నామస్మరణతో ఆత్మార్పణ భావంతో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా చేయాలని కలిసిమెలిసి ఏర్పాట్లు ఐకమత్యంతో చేసుకున్నారు. మొదట్లో రాజమండ్రి పట్టణాన్ని స్వామి ఎన్నుకున్నప్పుడు సందేహం వ్యక్తం చేసిన జాతీయ కార్యవర్గంతో ఈ ఆతిథ్యం ఏర్పాట్లన్నీ ఎలా ఉంటాయని స్వామి ఈ మొదటి రోజు పంక్తి భోజనాలు ముగిసిన తర్వాత ఎలా ఉంటాయని ప్రశ్నించారట. అలాగే చివరిలో కూడా స్వామి జాతీయ కార్యవర్గం మన సూర్య భగవంత గారు వీళ్ళందరినీ పిలిచి మీరు మొదట్లో దీన్ని మద్రాస్, బొంబాయి వంటి మహానగరాల్లో ఏర్పాటు చేయాలనుకున్నారు. దానికైతే మీకు 20-30 లక్షల పైగా ఖర్చు అవుతుంది. మీకు తెలుసు కదా గోదావరి జిల్లాలో ఎంత అయిందో, వేల కంటే తక్కువ వేల రూపాయల్లోనే ఈ కార్యక్రమం అంతా జరిగిందని చెప్పి, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే భగవంతుడు తన ప్రేమని ప్రకటించడానికి ఒకటి భగవంతుడు వాక్యం చేస్తే దాన్ని ఎలా ఉంటుంది అనేది భగవంతం గారు ఏం చెప్తారంటే, డాక్టర్ సూర్య భగవంతం గారు స్వామి ఏదైనా మనకి సూచిస్తే మనం దాన్ని కరిష్యే వచనం తవాన్ని పాటించాలి తప్ప సందేహం వ్యక్తం చేయకూడదని ఆయన అనుభవంలో ఆ రోజు చెప్పడం చాలా అద్భుతంగా జరిగింది. ఈ ఆతిథ్యం గురించి చెప్పుకోవాలంటే ఒక ప్రస్తావన మాత్రం మనం తప్పకుండా చెప్పుకోవాలి. మొదటి రోజు 10,000 మంది భక్తులతో మొదటి భక్తి భోజనాలు అయ్యాక స్వామివారు డాక్టర్ సూరి భగవంతం గారిని పిలిచి భోజనం ఎలా ఉంది అని అడిగారట. దానికి సూరి భగవంతం గారు, స్వామి సంస్థలో ఇన్నేళ్లుగా ఎప్పుడూ నేను రుచి చూడనటువంటి అద్భుత రుచులతో ఇన్ని రకాల పదార్థాలతో వడ్డన చేశారు. ఒక ధనవంతులు ఇంట జరిగే పెళ్లిలో కూడా ఇన్ని రకాలైన పదార్థాలు వడ్డించి ఉండరేమో. ఇక్కడ ఆతిథ్యం కానీ వచ్చే అతిథులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు కానీ నభూతో నా భవిష్యత్తి అనే విధముగా ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది స్వామి అని సూర్య భగవంతం గారు స్వామివారికి తెలియజేశారు. టేబుల్ మిల్స్ ఇన్ని వేల మందికి 3,000 మంది డెలిగేట్లు చెప్పారు మాకు. బాగా వచ్చిన వాళ్ళు 9,000 మంది. ఎక్కడ నేపాల్ ఆ సైడ్ నుంచి అందరూ కూడా గోదావరి స్నానాలు పుణ్య స్నానాలను వచ్చేసారు జనం. అలాగే ఎక్కడ అకామిడేట్ చేయం, ఎక్కడెక్కడ పందిర్లు దింపి వచ్చేసి అకామిడేట్ చేసాం అనమాట. అక్కడ స్వామి వాడి భోజనం చూడు, వెండి కచాలు పట్టుకొచ్చి స్వామి భోజనం రెడీ చేశారు. తీసి మామూలు ఆకులో ఓ పక్క రామారావుని పక్క జీవిజీ కృష్ణమూర్తి గారిని కూర్చోబెట్టండి, ఆకులో నాకు దాంట్లో వడ్డించండి అన్నారు. ఆ లైన్లో కూర్చొని భోంచేశారు స్వామి. విత్ ఆల్ దీస్ డివోటీస్ వీళ్ళు కష్టపడ్డది. అక్కడ మేరకు 3,000 మందికి మేము ప్రావిజన్స్ తెచ్చుకున్నాం. తినవాళ్ళు 9,000 మంది. ఎన్ని రోజులు వస్తాయి? మర్నాడికి ఖాళీ. సత్యం గారు వచ్చి, రామారావు ఖాళీ ఏం చేద్దాం అనేసరికి అతను ఉన్నాడు, ఎవరు నాయర్ కాదు, అతను హోల్సేల్, అతని దగ్గర నుంచి సామాన్ తీసుకొచ్చేవారు. వీళ్ళు తీస్తే చెప్పకండి, వెళ్ళి కావాల్సినవి తీసుకొచ్చేయండి అని. ఈ లోపల ఏమిటంటాడు సత్యం, సామాన్లు అయిపోయాను అన్నాడు కదా, బియ్యాలు పప్పులు అయిపోయాయి కదా, ఏమీ అయిపోవు, విడమనం అవే సరిపోతాయి అంతే. కొనలేదు నాయా పైసా పెట్టి. 6 రౌండ్ని బియ్యం 9,000 మందికి 6 రోజులు తిన్నారు. మరి ఏం చెప్తారు దానికి? నిజానికి బహుశా అవి ఆహార పదార్థాలు అనుకునే కంటే స్వామి ప్రేమ ప్రసాదాలని మనం అనుకోవచ్చు. ప్రపంచం అంతటికీ తన ప్రేమను స్వామి అలా బహుశా చాటి చెప్పారేమో అని అలా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమాలు మొదలవడానికి 74వ సంవత్సరంలో మొదటి రోజు నూతన సంవత్సరం ఆరంభం 1వ తారీఖు స్వామి సాయంత్రం 6:30 గంటలకి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకోవడం జరిగింది. అయితే దేశం నలుమూల నుంచి ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి పెట్రోల్ కరుతున్న బందులు సమ్ములు జరుగుతున్న
రైలు బళ్ళు రాకపోకలు కూడా సరిగా లేకపోయినా భగవంతుడు రాజమండ్రి వస్తున్నాడు అని ప్రేమతో ఈ భక్తజనులందరూ అక్కడ అశేష జనావళి చూడడం చూసి ఆ కరుణాసాగర్ను హృదయం ఉప్పొంగింది. అందువల్ల 6:30కే స్వామి వచ్చిన సాయంత్రం అరగంట లోపులోనే తన ప్రేమ బంధాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ప్రత్యేక దర్శనం జనవరి 1వ తారీఖు స్వామి ఆ నూతన సంవత్సరం తన భక్తులందరికీ ఇవ్వడం మనం చరిత్రలో సువర్ణాక్షరాలు. వారి ప్రేమ అంతా కరిగి రాజమహేంద్రవరం ఒక వరం కింద, ఒక సంద్రం కింద అనిపించింది. ఆ విధంగా 1వ తారీఖు స్వామి మొదటి దర్శనం వాళ్ళకి ఇచ్చారండి. అలాగే 2వ తారీఖు మొదటి భాగం అంతా కూడా ఈ దేశం నలుమూల నుంచి వచ్చిన ఈ 6,000 మంది పైగా డెలిగేట్లు పార్టిసిపేట్ చేశారు అన్ని సమితుల నుంచి. అలాగే 750 మంది బాల వికాస్ గురువులు కూడా స్వామివారి సూచనలతో రావడం జరిగింది. ఉదయం అంతా రిజిస్ట్రేషన్, అకామిడేషన్ ఇవన్నీ అయిన తర్వాత ఈ సమావేశాలు స్వామివారి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకి ఆ వేద పురుషునికి వేదోచ్చారణతో అత్యద్భుత రీతిలో పూర్ణకుంభంతో స్వాగతంతో సభాధ్యక్షులుగా స్వామివారితో రాజమహేంద్రవరం గురుకులం సభామండపం వేదికగా అంగరంగ వైభవంగా రాజమహేంద్రవరం పులకించి ఆ సమావేశాలు అయితే ప్రారంభించడం జరిగింది. ఇది చూస్తే ఏమనిపిస్తుందంటే అఖిల మానవులకు ఆనందమునరించ రక్షించుచుండియే దీక్ష నాకు అని స్వామి అంటారు కదా, అది కళ్ళ ముందు మాకు కట్టినట్లు అనిపిస్తుంది. ఆ విధంగా సమావేశాలు 2వ తారీఖు ప్రారంభమయ్యాయి. 3వ తారీఖు ఉదయం స్వామివారు దేశం నలుమూల నుండి వచ్చిన 750 మంది బాల వికాస్ గురువులకు ప్రత్యేకమైన శిక్షణా తరగతుల గురించి, అలాగే బాల వికాస్ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేయాలని, అంతేకాక స్వామి ఇకపై మీరు సాధారణ విద్య నేర్పే టీచర్లుగా కాకుండా భావి భారత పౌరులను క్రమశిక్షణతో పెంచే బాధ్యత గల గురువు, అంటే ఇకపై మీరందరూ కూడా బాల వికాస్ గురువులుగా నామకరణం చేస్తున్నానని చెప్పి వారికి ఎన్నో దివ్య ఆశీస్సులను అందజేశారు. ఆ విధంగా యాక్చువల్గా ముఖ్యంగా ఈ సమావేశం 2, 3 తారీఖుల్లో జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు, ఆ సబ్జోన్ కమిటీ మెంబర్లు అందరూ కూడా వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న ముఖ్యమైన కార్యక్రమాలు చేయవలసినవన్నీ కూడా స్వామివారికి నివేదిక అర్పించడం శ్రీ దండమూడి రామారావు గారు ఆ పత్రం చదవడంతో ప్రారంభమైంది. ఆ తర్వాత అన్ని నివేదికలు తీసిన తర్వాత స్వామి సూచనతో 2వ తారీఖు బుధవారం, 3వ తారీఖు గురువారం కూడా స్వామివారు దీర్ఘమైన వారందరికీ కూడా ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 3వ తారీఖు మధ్యాహ్నం మీరన్నట్టుగా బాల వికాస గురువులకి 750 మందికి అదొక ముఖ్య సాధనగా మీరు ఇక్కడి నుంచి గురువులుగా పిలువబడతారు అనే పదాన్ని కూడా స్వామివారికి సూచించడం. ఈ అందరి రాష్ట్రాధ్యక్షుల యొక్క నివేదికలకి స్వామి ఇచ్చిన సూచనతో 3వ తారీఖు సాయంత్రం ఒక తీర్మానం అయితే జరిగే కొన్ని తీర్మానాలు. నిజానికి సత్యసాయి 6వ అఖిల భారత సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్ కార్యాచరణలో సంస్థలో ఏమి చేయాలి అనేది ముఖ్య అజెండాగా ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశాలకి తుది తీర్మానాలుగా స్వామివారి సూచనలతో చెప్పింది ఏంటంటే, మొదటిగా భవిష్యత్తులో సత్యసాయి సంస్థలకి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి అనే తీర్మానం కూడా 74 సమావేశాల్లో వచ్చింది. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొన్ని కళాశాలలు ప్రారంభించాలని, అలాగే బాల వికాస్ ఒక ఉద్యమంగా ప్రారంభించాలని, అలాగే సంస్థకు ఆర్థిక వనరులు ఏర్పడడానికి ఒక క్రమశిక్షణ పద్ధతిలో సబ్ కమిటీలు ఏర్పాటు చేసుకోమని, చందాలు అవి వసూలు చేయవద్దని, అలాగా గురువులందరికీ శిక్షణ ఇవ్వాలని, బాల వికాస్ మాసపత్రిక ప్రారంభించాలని కొన్ని ముఖ్యమైన తీర్మానాలతో స్వామివారి ముందు ఉంచడం జరిగింది. స్వామివారిని దాటిని ఆశీర్వదించి వారందరికీ కూడా ఈ సమావేశం ఒక ముఖ్య అజెండాగా కొనసాగింది. ఆ విధంగా 2 రోజుల సమావేశాలు మిషగా అనిపిస్తుందండి. భగవంతుడు ఒక మిషగా ఈ సమావేశాలు పెట్టిన అడుగడుగున కూడా స్వామి ప్రేమ అక్కడ వ్యక్తమవుతూ ఆ సమావేశానికి హాజరైన కార్యకర్తలు, సమితులు, డెలిగేట్స్ మాత్రమే కాకుండా అశేష భక్త జనాభాకి ఇంకో అద్భుతం జరిగిన తర్వాత రోజు ఏంటంటే 4వ తారీఖు శుక్రవారం సమావేశాలు ముగిసిపోయి 3వ తారీఖు. అయితే శుక్రవారం వైకుంఠ ఏకాదశి ప్రత్యేకం. ఆ రోజు వైకుంఠ ఏకాదశి సాక్షాత్తు శ్రీమన్నారాయణే రాజమహేంద్రవరం దగ్గర మక్కువతో రావడంతో, అందులోనూ గోదావరి జిల్లా ప్రజలు కదా, మొత్తం ఊరు, రోడ్లు, సందులు అన్నీ నిండిపోయాయి. స్వామివారి విడిది గాంధీపురం
సాయి నిలయం సమితి, గురుకులం సత్యసాయి నవభారత గురుకులం అదొక మహాసముద్రంలా అందరినీ ఆకట్టుకునే విధంగా స్వామి వాళ్ళందరూ తరలి రావడం జరిగింది. ఈ భక్తుల యొక్క ప్రేమని భగవంతుడు ఆ కరుణాసాగరుడైన స్వామి గురుకులం రోడ్డు మీద జనం కూడా బారులు తీరడంతో గోడవతల కొంతమందికి దర్శనం కాలేక విధానాన్ని ఆయన అర్థం చేసుకుని కారు ఎక్కి కూడా స్వామి వారందరికీ పలుమార్లు వైకుంఠ ఏకాదశి నాడు ఆ శివమన్నారాయణ దర్శనం ఇచ్చారు. ఆ విధంగా చాలా ఆద్యంతం ఇది ఒక కార్యక్రమం కంటే కూడా భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న అనుబంధం, ప్రేమ అక్కడున్న అందరి హృదయాల్లో ఆ ప్రేమ బంధాన్ని నిలబెట్టింది. ఆ విధంగా ఆ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా స్వామి బృందావనం ఆ వైకుంఠ ఏకాదశి నాడు తిరిగి వెళ్తూ వెళ్ళిన తర్వాత స్వామి బృందావనం నుంచి ఒక లేఖ రాశారు. నన్ను అమితంగా ఆకట్టుకుంది గోదావరి జిల్లా వాళ్ళ బంధం. ఆ ప్రేమ బంధాన్ని నేను వెళ్తూ దారంతా కూడా గుర్తు చేసుకున్నాను. తూర్పుగోదావరి జిల్లా దేశ చరిత్రలోనే వారి యొక్క క్రమశిక్షణ అద్భుతంగా ఉంటుందని స్వామి తెలియజేస్తూ ఆ లేఖని ఇప్పుడు మనం విందాం. సాయిరామ్. మేము ఉదయం 11:30 బృందావనం చేరుకుంటిమి. రాజమండ్రిలో జరిగిన సమావేశములను గురించియే ఆనందముగా మాట్లాడుకుంటూ కాలమే తెలియక చేరుకుంటిమి. ప్రతి ఒక్కరూ మీరు గావించిన ఏర్పాట్లు చాలా ఆశ్చర్యంగాను, మీ భక్తి ప్రపత్తులను గురించి ఎంతో సంతోషించినారు. తూర్పుగోదావరి భారతదేశమునకు గొప్ప ఆదర్శవంతమైన ఆచరణను నిరూపించుట నాకెంతయో ఆనందము. ప్రతి చిన్న విషయము కూడా అందముగా, ఆనందముగా, అనుకూలముగా నిరూపించితిరి. సమితుల వారందరూ ఉల్లాస హృదయములతో, ఆనందభావాలతో, స్వచ్ఛమైన ప్రేమతత్వాలతో గావించిన పనులు ప్రతి కార్యకర్తకు ఒక గుణపాఠముగా ఉండెను. ఇన్ని సమావేశములు జరిగినవి కాని తూర్పుగోదావరిలో జరిగినట్లు అన్యోన్య హృదయములతో, సహకారములతో మరొక చోట జరగలేదనే చెప్పవచ్చును.